అవతారమూర్తి అయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతమని అర్థం. ఉపనిషత్తులే గోదాదేవి నోటి వెంట సర్వసులభమైన రీతిలో వెలువడ్డాయని, తిరుప్పావై శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను అందుకోటాలకి మార్గదర్శకాలని చెప్పబడింది. విష్ణుచిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మానవ మాత్రలను కాకుండా రంగనాథుణ్ణే వివాహం చేసుకుంటాను అని దీక్ష పూనుతుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది. అలా ఆమె 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని శ్రీ మహావిష్ణువుకి అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథునితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగిన వెంటనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలోకి ఐక్యాన్ని పొందుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణ చేయటం వల్ల యోగ్యుడైన వరుడితో వివాహం అవుతుంది అని పెద్దలు చెప్తారు. శ్రీమాత్రే నమః.